పంచాయతీకి మెంబర్లుగా ఎన్నుకోబడినటువంటి మెంబర్లందరికీ పేరు పేరున మరియు ఈ గ్రామం నుంచి విచ్చేసినటువంటి పుర ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు ఇంత పెద్ద సమావేశం ఏర్పాటు చేసినందుకు మరి మన ప్రెసిడెంట్ భర్త అయినటువంటి సుబ్రహ్మణ్యం గారికి మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మండలంలోనే ఈ చిన్నపాండూరు పంచాయతీ ఇప్పటికే చాలా ప్రఖ్యాతగాంచింది. ఎందుకంటే శ్రీ సిటీ తరువాత మహానగరంగా తయారవబోయేది ఈ చిన్నపాండూరే. మనమందరం ఇప్పటికే ఆ అనుభూతిని అనుభవించాం. ఎందుకంటే ఈ చిన్నపాండూరులో ఆ రోడ్డు పక్కన 4 ఇళ్ళు ఉండేటి మేము చిన్నప్పుడు కూడా. ఇప్పుడు ఈ అపోలో ఈ హీరో వచ్చిన తర్వాత మనందరికీ తెలిసిన విషయమే. సెంటు 10,000 ఉండింది, ఈరోజు 10 లక్షలకి వెళ్ళింది. సో మరి దాన్ని బట్టే మనకు అర్థం అవుతుంది ఈ చిన్నపాండూరికి మండలంలోనే ఎంత ప్రాముఖ్యత ఉందనేటువంటి. మనకి తెలియకనే ఇది ఒక పెద్ద మహానగరంగా తయారవుతుంది. మనందరం కూడా ఈ మండలంలో నివసించేటటువంటి ఈ పంచాయతీలో నివసించేటువంటి ప్రజలందరూ కూడా, ఎందుకంటే మీకున్న 10 సెంట్లు 20 సెంట్లు 50 సెంట్లైనా కూడా అత్యధికమైన వాల్యూ అందరూ కూడా ఈ మండలంలోనే చాలా అదృష్టవంతులుగా భావిస్తూ ఇంత గొప్ప మెజారిటీతో మీరు గెలిపించుకున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రెసిడెంట్ గారిని ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విరమించుకున్నాను. ఈ రోజు వర్ధేపాలెం నుంచి పెద్ద పంచాయతీగా చిన్నపాండూరుగా ముందుకు వచ్చింది. ఇక్కడ కంపెనీ కలుసుకొని తిరిగి పంచాయతీ డెవలప్ చేసుకోబడైతే, అదేవిధంగా కంపెనీల్లో కూడా మీ వల్ల అయిన సహాయం ఈ చుట్టుపక్కల మండలంలో ఉండే ప్రతి ఒక్క గ్రామ ప్రజలకు కూడా మీరు సహాయం చేసి వాళ్ళకి అక్కడ ఉద్యోగం పరంగా మీరు కూడా సహకరిస్తారని కోరుకుంటూ, అదేవిధంగా మన ఈ పంచాయతీ డెవలప్మెంట్ లో కూడా మన ఎమ్మెల్యే గారు ఆదిమూలం గారిని దృష్టిలో పెట్టుకుని సహకారం తీసుకొని మన అందరూ ముందుకు సాగాలని కోరుకుంటూ ఈ అవకాశం సభాధ్యక్షులు చిన్నపాండూరు గ్రామ సర్పంచ్ గారికి, అదేవిధంగా వారి భర్త సుబ్రహ్మణ్యం గారికి, ఈరోజు ఈ సమావేశానికి చేసినటువంటి మా మండల నాయకులకు, వార్డు సభ్యులకు అందరికీ సిటీ అవ్వాలని ఆకాంక్షిస్తూ దాని అభివృద్ధికి ఎమ్మెల్యే గారి సహాయ సహకారాన్ని అందుకొని సర్పంచ్ గారు పంచాయతీ ఎన్నికలు స్టార్ట్ అయినప్పుడే నిర్ణయించుకున్నారు. ఖచ్చితంగా ఫలానా సుబ్రహ్మణ్యాన్ని గెలిపించాలి, మంచి సౌమ్యుడు, గ్రామంలో అందరితో కలిసిమెలిసిపోయే వ్యక్తి, అందువల్ల ఖచ్చితంగా ఆయన గెలిపించాలనేసి. ఎందుకంటే నేను అన్నిటి ఇక్కడ తిరుగుతూ ఉంటాను కాబట్టి నాకు తెలుసు. కానీ అదే జరిగింది. ఖచ్చితంగా సుబ్రహ్మణ్యన్న ఈ గ్రామాన్ని అభివృద్ధి పథకం నడుపుతారని చెప్పేసి కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదే సూచిస్తానది నా ఉద్దేశం. మాట చెప్పేది కాదు, మాట ఎక్కువ మాట్లాడకపోయినా చేసి చూపించాలనుకుంటున్నాను. ఇక్కడ వచ్చిన ఈ ఏళ్ళకు కూడా ఉద్యోగ సిబ్బందికి అందరికి కూడా నా ధన్యవాదాలు. వార్డు మెంబర్లకి, సచివాలయ సిబ్బందికి, ఇక్కడికి వచ్చేసిన ప్రజలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ రోజు ఇన్ని రోజులు మహేంద్ర అంటే వేరు, ఇప్పటి నుంచి మహేంద్ర అనే వేరనే గుర్తింపుని మీరందరూ ఇచ్చినందుకు మీకు అందరూ ప్రత్యేక ధన్యవాదాలు. ఇదే నా ఫస్ట్ ప్రస్తావన మాట్లాడేది కూడా ఇదే ఫస్ట్ టైం మాట్లాడుతున్నాను. ఏదన్నా తప్పులుంటే క్షమించండి. ఈ రోజు ఈ చిన్నపాండూరు పంచాయతీ వర్ధేపాలెం మండలం కాదు, సత్యవేడి కాన్స్టిట్యున్సీలోనే ఒక హాట్ టాపిక్ గా మారింది. ఇది అందరికి తెలిసిన విషయమే, కొంతమందికి మాత్రమే తెలుసు ఇది, కానీ లీడర్లకు అందరికి తెలుసు. కానీ ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా మా సుబ్రహ్మణ్యాన్ని గెలిపించాలని మా టీం అంతా కలిసి ఒక కృషితో మేమంతా మీ అందరి అండదండలతో గెలిపించుకోవడం జరిగింది. కాబట్టి సుబ్రహ్మణ్యం చెప్పినట్టుగా మీ అందరికీ కావాల్సిన సదుపాయాలన్నీ ఖచ్చితంగా ఈ 5 ఏళ్లలో పూర్తి చేసి మీ అందరి మాట మేము నిలబెట్టుకుంటామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అవకాశం అందరికీ అర్జున్నా
నా ప్రత్యేక ధన్యవాదాలు. ఇంకా పోతే ఇంకా రాబోయే కాలంలో మీరందరూ కూడా ఈ పంచాయతీల్లో జరిగిన చిన్నవి ఎన్ని కూడా వదిలి గ్రామ పంచాయతీ అభివృద్ధికి అందరూ కూడా ఒక ప్రణాళికాబద్ధంతో మీరు పంచాయతీలను డెవలప్ చేస్తారని చెప్పి ఆశిస్తూ ఏదైతే అవుతాయని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను. చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పైన ప్రమాణం చేస్తున్నాను. సత్యనిష్టతో ధృవపరుస్తున్నాను. శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర ప్రమాణం చేయుచున్నాను. సత్యనిష్టతో ధృవపరుచుచున్నాను. కొద్దిగా అయ్యా కొద్దిగా 4 5వ వార్డు ఎనిమిదవ వార్డు పల్లిపట్టు లక్ష్మమ్మ